హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేని వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. మోకాలి లోతు నీరు చేరటంతో హైవేపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో భారీగా వర్షం అయితే కురిసింది. గంట పాటు కూడా ఎడతెరిపి లేకుండా వానతో జనజీవనం మొత్తం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఐన్యూస్ స్క్రీన్ పై మనం విజువల్స్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వాటర్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళ లోతు పైగా అయితే నీరైతే చేరింది రోడ్లపై. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇక వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఇక గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లపై ఎక్కడికక్కడ వాటర్ పూర్తిగా నిలిచిపోయాయి. మోకాలి లోతు నీరు చేరడంతో కూడా హైవేపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ఇక గంట పాటు ఎడతెరిపి లేని వానతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. మోకాలి లోతు నీరు చేరటంతో హైవేపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్. బ్రాహ్మణి 2 రోజుల తర్వాత హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీనికి సంబంధించిన ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో గంట పాటు ఎడతెరిపి లేని వానతో కొంతమంది ప్రజలు కూడా అస్తవ్యస్తంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భారీ వర్షంలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా జలనీటిమయమైనట్టు కూడా మనకు తెలుస్తోంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మబ్బులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేని వాన కూడా కురుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే కాలువల పక్కన నివసిస్తున్న స్థానికులు మాత్రం కొంత అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గంట పాటు ఎడతెరిపి లేని వానతో కొంతమంది పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి చర్యలు చేపట్టేందుకు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఇవాళ వీకెండ్ కాబట్టి చాలా వాహనాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తగ్గడం కూడా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి. అయితే ఉదయ్ కిరణ్ చెప్పండి, మరి ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిందా? ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ట్రాఫిక్ అధికారులు మెల్లిమెల్లిగా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో కూడా భారీ వాహనాలు కావచ్చు, అటు ఇతర వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్లేందుకు కూడా ట్రాఫిక్ అధికారులు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డుపై కూడా వాన నీరు నిల్చున్న నేపథ్యంలో కూడా ఆ వాన నీరు పూర్తిగా పక్కకు
తీసేందుకు కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైవే రోడ్లనే కాకుండా నగరంలో మరి కాసేపట్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కొన్ని మ్యాన్ హోల్స్ కూడా నిండి పొంగి పొర్లిపోతున్న తరుణంలో గత 2 రోజుల కింద కూడా భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వరద నీళ్లు నిలిచి కొన్ని మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మ్యాన్ హోల్స్ లో కొంతమంది వాహనదారులు కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బ్రాహ్మణి రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.